జీతాల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు 30% వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో శనివారం పీపుల్ ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు విడతల వారీగా మొదటి విడతగా 15%, తర్వాత 2-3 విడతల్లో 5% చొప్పున వేతనాలను పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిలిం ఫెడరేషన్ అంగీకరించలేదు. అంతేకాదు సమ్మెను ఉధృతం చేస్తూ ఆదివారం సినీ కార్మికులు కృష్ణనగర్లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గరున్న యూనియన్ ఆఫీసుల నుండి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొనున్నారు. అలాగే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ఫిలిం ఫెడరేషన్ ఇవాళ ప్రకటించనుంది. కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు ₹1 కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్ పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకట్ కృష్ణకు లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.